ఈ విషయం తర్వాత వాడు కొంతసేపటికి అబ్బాయి పైకి లేచాడు. పైకి లెగిసి వాడు 108కి ఫోన్ చేశాడు. 108 వచ్చింది, పోలీసులు వచ్చారు. మొత్తం మీద ఈ పోలీసులు అందరూ అమ్మాయిని ఎదగటం మొదలెట్టారు. ఎక్కడ ఉంది? ఈడే ఉన్నాడు, కారు ఉంది, వీడున్నాడు, అమ్మాయి కనిపించట్లా. వీడు చెప్తున్నాడు అక్కడ అంతా ఎదిగితే ఆ తుప్పల నుంచి ఎక్కడి నుంచో బయటకు వచ్చింది అమ్మాయి. చాలా ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి. చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. అమ్మాయి మొత్తం మీద ఫస్ట్ ఎయిడ్ చేశారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇద్దరిని ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ అయింది. నెక్స్ట్ డే వీళ్ళకి ఈ అమ్మాయిని అడిగిన క్వశ్చన్లు చూడండి ఎలా ఉన్నాయో. అంటే సమాజం ఎలా ఉందో చూడండి, సొసైటీ ఎలా ఉందో చూడండి, మీడియా ఎలా ఉందో చూడండి. మీడియా అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నీకు అక్కడేంటి పని, నువ్వు అబ్బాయితో ఎందుకున్నావు? ఇవ్వండి క్వశ్చన్లు అడగటం మీడియా అంటే అమ్మాయి అయితే అక్కడ ఉండకూడదా? ఇప్పుడు అమ్మాయి అక్కడ ఉండకూడదా? ఈయన అడగొచ్చు కదా క్వశ్చను, నువ్వెందుకున్నావు అని. అంటే ఇద్దరం మనుషులేనండి, అమ్మాయి అబ్బాయి మనుషులే, జెండర్ వేరు కావచ్చు, మారండి ఇప్పుడైనా. ఇలాంటి క్వశ్చన్ కాదు. అమ్మాయి ఏం అన్యాయం అయిపోయింది, అక్కడ అన్యాయం చేసిన వాళ్ళు, మానభంగం రేపులు చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలని దాని మీద మాట్లాడాలి. అది కదా. అంతేగాని నువ్వు ఆ టైంని అక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు వీడితో ఏం చేసావు, తప్పండి, అది తప్పు.